అక్కలో చెల్లెలు అన్నలో తమ్ముళ్ళు అందరికి దండాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా మీ దయ వల్ల. సో ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం మీరే. ఎందుకంటే ప్రతిరోజు మన ఛానల్ పైకి అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది కాబట్టి దానికి అంత కారణం మీరే కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ అందరికి తెలిసిందే, చూసారు ఆల్రెడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోని. ఆల్మోస్ట్ నేను దీని గురించి మొన్న వీడియో కూడా పెట్టాను. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి బిగ్ బాస్ ఎలా ఉంటారో సో ఇక్కడ కూడా లవ్ గురు అని ఉంటారు. సో అక్కడ గేమ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా గేమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్ లో కెమెరా ఉంటుంది. అఫ్ కోర్స్ బెడ్రూమ్ లో, ఇంకొంచెం ముందుకెళ్తే బాత్రూమ్ లో కూడా ఉన్నాయి. మరీ పర్సనల్ గా వెళ్తే అక్కడ లేవులే కానీ సో ప్రతి చోట కెమెరాస్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈజ్ గా బిగ్ బాస్ ఏదైతే ఉందో సో అలాగే సేమ్ కంటెంట్ ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ ఒకరికి సంబంధం లేకుండా అందరు ఇండివిజువల్ గా ఉన్నారు. ఇక్కడ కపుల్స్ వస్తున్నారు. సో ఇక్కడ కపుల్స్ వస్తున్నారు కాబట్టి వీళ్ళ మధ్య కొంచెం సపరేట్ ప్రైవసీ ఉంటదేమో అని అనుకున్నాం, కానీ సో అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బెడ్రూమ్ లో కూడా కెమెరాస్ పెట్టారు. కానీ ఎన్ని కెమెరాలు ఉన్నా గానీ కొంతమందిని మనం ఆపలేని పరిస్థితిలో ఉన్నట్టుగానే ఉంది. అది కూడా మీకు చెప్తాను. సో ఇక అసలు ముచ్చట్లోకి వెళ్దాం మనం. 10 జంటలు, ఈ 10 జంటలే లోపలికి పంపిస్తారు. ఈ 10 మంది కూడా ఎవరైతే ఉన్నారో జంటలు అందరూ ఒకేలా ఉండాలి అని లేదు. ఎందుకంటే ఎవరి స్వభావాలు వాళ్ళకి ఉంటాయి. సో నేనున్నట్టు నువ్వు ఉండాలని లేదు, నువ్వు ఉన్నట్టు నేను ఉండాలని లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను అంటే మాక్సిమం 99% కూడా కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఈ కెమెరాస్ ముందు వాళ్ళు నటించడం అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్ నుంచే. ఎందుకంటే వాళ్ళు లోపల ఎంట్రీ అవటంతోనే నేను నా భార్య అంటే నాకు ఎంత ఇష్టం, నా భార్యకి నేనంటే ఎంత ఇష్టం, అసలు మమ్మల్ని మించిన ఈ ప్రపంచంలో భార్య భర్తలే లేరు, మమ్మల్ని అసలు ఎవడు విడదీయలేడు, మేము డామ్ డిష్కు డమాలుద్దీన్ అని చెప్పేసి డబ్బా కొట్టడం స్టార్ట్ చేశారు లోపలికి రావడంతోనే. సో ఇదంతా ఎన్ని రోజులు ఉంటదయ్యా అని అంటే మహా అయితే ఒక 2 రోజులో 3 రోజులో ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే ఒక పర్సన్ గురించి మాట్లాడదాము. హరిత హరీష్ గారు అంటే మీకు బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ మ్యాన్ గా పరిచయం అయ్యారు కదా. సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఏ కాడికి కెమెరా ముందు తన భార్య మీద తనకి ఎంత ప్రేమ ఉందనేది ఆయన చూపించుకోవటానికి నానా రకాలుగా కష్టాలు పడుతున్నాడు అనమాట ఫస్ట్. ఇంకొకటి ఆయన కష్టాలు పడితే పడ్డాడులే గాని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం స్టార్ట్ చేశాడు. అప్పుడే అసలు ఒక్క నైట్ లోనే అసలు ఎవరు ఏంటి అనేది మొత్తం పూర్తిగా చెప్పేస్తున్నాడు. ఆయనే చెప్పేస్తాడు, అంతా ఆయనే చెప్పేస్తున్నాడు. అఫ్ కోర్స్ షో స్టార్ట్ అయిన వెంటనే ఏం జరిగిందంటే షో బాగా లేట్ గా స్టార్ట్ అయినట్టుంది. అందరూ చలికి కూర్చున్నట్టున్నారు. ఈయన దగ్గర జాకెట్ ఏదైతే ఉందో ఈ జాకెట్ తీసి ఆవిడ గారికి ఇచ్చాడు, అంటే వాళ్ళ మిస్సెస్ కి ఇచ్చాడు. తను వేసుకున్నారు. సో ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నారు. గమనిస్తుండగా ఎవరు ఇవ్వలేదంట. ఇప్పుడు నా భార్య అంటే నాకు ఇష్టం ఉందండి, నేను అడుగుతాను ఏమని, మా చలేస్తుందా, నీకు జాకెట్ ఏమైనా కావాలని నేను అడుగుతాను. సో తను వద్దంటే వద్దంటది, పర్లేదులే అనుకో. అంటే నా భార్య మీద నాకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. సో నేను అడుగుతాను. మేము అడిగామో అడుక్కోలేదా అది మాకు తెలుస్తుంది. అంతేగాని పేరు పెట్టి పిలిచి మరి హరీష్ గారు నేను మా ఆవిడ్ని అడిగానండి అని చెప్పి ఎవడన్నా అడుగుతాడా? మీరు మీ ఆవిడ్ని అడిగారా, నేను మా ఆవిడ్ని అడిగాను అని అడుగుతారా? ఎవడు అడగడండి. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. అట్లా అని చెప్పేసి నటరాజ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మీదకి ఎక్కేయటం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఏం జరిగిందంటే నాకు నచ్చలేదు, అట్లా చలికి కూర్చుంటే నా భార్యకి నేను జాకెట్ ఇచ్చాను, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ఇయ్యట్లేదని చెప్పేసి అంటున్నాడు ఈయన. ఏంటి అఫ్ కోర్స్ అక్కడ ఏంటంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఆవిడని అడిగాడంట కూడా. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే అంటే వద్దండి, ఎందుకంటే తన బ్రాడ్ షోల్డర్స్ అనమాట. నటరాజ్ మాస్టర్ అంత సైజ్ లేడు కాబట్టి ఆమెకు సరిపోదు కాబట్టి సో తను వద్దని. నేను ఇచ్చాను అందరు ఇయ్యాలని, నేను ఇచ్చా నువ్వు మీరు ఇస్తే ఇస్తారా, అందరు ఇయ్యాలని రూల్ లేదు కదా అక్కడ. సో ఆయన పరిస్థితి పద్ధతి అయితే అలాగే ఉంది. ఇంకొకటి కెమెరాల ముందు ఆయన చెప్పే బిల్డప్ ఏదైతే ఉందో నాకు అది కొంచెం కెమెరా ముందు బాగా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అదైతే ఆయన వర్షన్. ఇక సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన ప్రియాంక అండ్ శివ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరూ ఇంకా పెళ్లి కాలేదు. వీళ్ళిద్దరికి ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నట్టున్నారు. కాకపోతే వీళ్ళకి కెమెరాలు ఉన్నాయని కూడా కనపడట్లేదు అనుకుంటాను. ఇది ఒక ఫ్యామిలీ షో లాగా చూస్తారు ఆడియన్స్. బిగ్ బాస్ ని ఎలా అయితే ఆదరించారో అలాగే దీన్ని కూడా ఆదరించాలి అని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తే ఇది అలాగే ఆదరించుకుంటూ పోతారు. ఇది కూడా మంచి హైలైట్ అయింది. కాకపోతే ఇంకొంచెం ఈ ప్రియాంక శివ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే అసలు ఎవరితో సంబంధం లేనట్టు
అసలు కెమెరాలే లేనట్టు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ హగ్స్ ఇచ్చుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఈ షో అయిపోయేలోపు వీళ్ళు ఇంకెన్ని విచిత్రాలు చేస్తారో కూడా తెలీదు. వీళ్ళనైతే మనం చూడలేము మాక్సిమం. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ అంతా కలిసి చూస్తా ఉంటారు. ఫ్యామిలీస్ అంతా భార్యాభర్తలు, పిల్లలు, లేదంటే అత్తమామలు అందరూ కలిసి కూర్చొని చూసే షో కాబట్టి సో ఇది కొంచెం అనీజీగా ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కపుల్స్ ని గనక కొంచెం మనం కంట్రోల్లో పెట్టగలిగితే ఈ షో మంచిగా హైలైట్ అయింది, కన్ఫామ్ గా బాగుంటది. కాకపోతే వీళ్ళైతే మరి విపరీతంగా ఉన్నారులేండి, అది మనం చెప్పే విషయం కాదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి మనకి ఒక 2 కపుల్స్ అయితే మాక్సిమం ఉన్నాయి అనుకుంటున్నా. నూకరాజు అండ్ సోనియా ఉన్నారు కదా, వీళ్ళిద్దరు 2 కపుల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొంచెం మంచిగా ఈ షోని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ముందుకు తీసుకెళ్తారు. మనకి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవడానికి కూడా కారణం ఎవరంటే సంజనా గారు. సంజనా గారే స్టార్ట్ అవడానికి, గేమ్ స్టార్ట్ అవడానికి గల కారణం. ఎందుకంటే ఎగ్స్ దొంగతనం చేసింది కాబట్టి అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా వీళ్ళ నుంచి, లేదంటే బ్రిట్ సంజయ్ అని ఉన్నారు, వీళ్ళ నుంచి గేమ్ స్టార్ట్ అయ్యే అవకాశం కన్ఫామ్ గా ఉంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకొక విషయం, మహేష్ అను శాండ్రా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ఫస్ట్ స్టార్టింగ్ లోపలికి రావడం సూపర్ గా వచ్చారు. వచ్చిన నైట్ నుంచే ఇద్దరు తన్నుకోవటం స్టార్ట్ చేశారు. ఇక వీళ్ళిద్దరు నాకు తెలిసి తన్నుకుంటానే ఉంటారండి. వీళ్ళిద్దరు కన్ఫామ్ గా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు మాత్రం ఈ గేమ్ కి మంచి న్యాయం చేసేలాగే ఉన్నారని నా ఆలోచన. కొన్ని జంటలు ఉన్నాయి, వీళ్ళు కూడా కెమెరాస్ ముందుకు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలిసింది. అఫ్ కోర్స్ మనకి స్టార్ట్ అయ్యి కూడా 2 days అంటే 2 షోలు వరకే అయిపోయింది కాబట్టి ప్రజెంట్ కొంచెం కొత్తగానే ఉంటది. ఇక గేమ్స్ మాక్సిమం బిగ్ బాస్ లో పెట్టిన దానికన్నా ఎక్కువ గేమ్స్ పెట్టే అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడాను. ఇంకొక విషయం, అసలు గేమ్ స్టార్ట్ అవడానికి గల కారణం ఏంటంటే కూడా 10 జంటలు ఉన్నాయి కదా, ఈ 10 జంటల్లో నుంచి ఒక జంటని ఫస్ట్ గానే ఎలిమినేట్ చేసేసారు. అంటే హౌస్ లోకి వెళ్ళక ముందుగానే వీళ్ళందరికీ ఒక ఓటింగ్స్ పెట్టారు. ఎవరెవరి మీద మీకు కొంచెం ఈ గేమ్ ను ఆడలేకపోతారు అన్నట్టుగా ఓటింగ్స్ వేయండి అని అంటే బ్రిట్ అండ్ సంధ్య మీద అందరూ ఓటింగ్స్ చేశారు. వీళ్ళకి 4 votes రావడంతో వీళ్ళిద్దరిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. బట్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. కానీ 10 జంటలని లోపలికి పంపించాలి కాబట్టి కన్ఫామ్ గా సో వీళ్ళకి ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ ఇచ్చారు. నేను అనుకునేది ఏంటంటే ఇది అవకాశం కాదు, కావాలనే పంపించారని. ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ పెడితే ఆ టాస్క్ ఒక టైం ఉంటుంది. సో ఆ టైం అనేది ఏమి లేకుండా ఒక టాస్క్ పెట్టి ఈ టాస్క్ ని మీరు పూర్తి చేస్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తామన్నారు. ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళని లోపలికి పంపించడం కోసమే ఊరక ఏదో అలా ఉంచారు. లేకపోతే ఎలిమినేషన్ అనగానే డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసేయాలి, కానీ మళ్ళీ టైం లేని టాస్క్ పెట్టి వీళ్ళని మళ్ళీ లోపలికి పంపించడం ఇదంతా అంటే అఫ్ కోర్స్ వాళ్ళు పంపించాలని ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి సో వాళ్ళని పంపించారు. ఇక్కడ నుంచే గేమ్ స్టార్ట్ అవబోతుంది. ఇక వీళ్ళకి ఏం చేశారంటే మీరు చూస్ చేసుకొని మీకు ఏ రూమ్ కావాలో తీసుకోండి, లేదంటే మీరు రివెంజ్ తీసుకుంటారా అని చెప్పి అడిగారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆటోమేటిక్ గా మేము రివెంజ్ తీర్చుకుంటాం వీళ్ళ మీద అన్నారు. సో ఆ రివెంజ్ ఏదైతే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఫస్ట్ అక్కడి నుంచే గేమ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ మీద వీళ్ళు రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలాగా ఈ గేమ్ స్టార్ట్ అవబోతుంది. సో ఇలా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అది కూడా ఎవరి మీద తీర్చుకున్నారంటే కళ్యాణ్ ఉన్నారు కదా, సో కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మీద తీర్చుకున్నారు వాళ్ళ రివెంజ్. సో ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవబోతుంది. సో మిగతాది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎక్కువగా లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం. ఓకేనా, ఉంటా మరి దోస్తులు.